Hello viewers, this is Mr. Chandu and welcome back to our channel. Last time మన ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ రికార్డ్స్ రప్ప రప్ప మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ద రూల్ మూవీ నుంచి నేను ఒక మంచి స్టిల్ తీసుకొని ఒక పోస్టర్ అయితే క్రియేట్ చేశాను. అండ్ ఆ పోస్టర్ ఎలా చేశాను ఏంటి అనేసి మీకోసం ఒక ట్యూటోరియల్ అయితే రికార్డ్ చేశాను. ఇంకా లేట్ ఎందుకు మరి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం ఈ ఫోటోని యూస్ చేసి అయితే పోస్టర్ క్రియేట్ చేయబోతున్నాం. అండ్ ఈ పోస్టర్ క్రియేట్ చేయడానికి నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్న హీరో అండ్ విలన్ స్టిల్స్ని కట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న లేయర్ని లోడ్ చేసుకోబోతున్నాను. అండ్ ఆ లేయర్ అయితే లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లేయర్ని ఆఫ్ చేసుకుంటే మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ అయితే సపరేట్ అయ్యాయి. ఇప్పుడు మనకు ఈ పుష్ప మూవీ పోస్టర్స్ చూసినట్లయితే మోస్ట్లీ వాళ్ళు ఫాలో అయిన టోన్స్ ఏంటంటే గ్రీన్ అండ్ రెడ్ టోన్స్. ఈ టోన్స్లోనే పోస్టర్స్ అయితే క్రియేట్ చేశారు. ఆరెంజ్ వాళ్ళు ఇంకొక కలర్ టోన్ ఫాలో అయ్యారు, అదేంటంటే ఓన్లీ రెడ్ అనమాట. మొత్తం పోస్టర్ అంతా రెడ్ వచ్చేలాగా. అండ్ మనకు ఈ జాతర సీక్వెన్స్ పోస్టర్స్ చూసినట్లయితే మోస్ట్లీ మనకు రెడ్ అండ్ గ్రీన్ టోన్స్లోనే ఉంటాయి. సో ఈ పోస్టర్ కూడా నేను సేమ్ టోన్స్ అయితే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ ఫోర్గ్రౌండ్ని సపరేట్ చేయటం. సో దీనికోసం నేను ఒక సాలిడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. సాలిడ్ కలర్ తీసుకొని ఇక్కడ నాకు ప్రీవియస్ వీడియోస్లో కొంతమంది అడిగారు ఏంటంటే ఇక్కడ ఈ కలర్ టోన్స్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు కావాల్సింది బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ సపరేషన్. అప్పుడే మనకు బ్యాక్గ్రౌండ్ సపరేట్ అయ్యి ఫోర్గ్రౌండ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. మన డిజైన్కి వచ్చేసరికి ఇప్పుడు ఫాలో అయ్యే ఫస్ట్ స్టెప్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ సపరేషన్. ఎందుకంటే అప్పుడే మనకు ఈ హీరో అండ్ విలన్ సపరేట్ అయ్యి హైలైట్ అవుతూ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు కొంచెం డల్ అవుతుంది అనమాట. అండ్ మన డిజైన్కి వచ్చేసరికి ఇప్పుడు మనం ఫాలో అయ్యే ఫస్ట్ స్టెప్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ సపరేషన్. అప్పుడే మనకు ఈ హీరో అండ్ విలన్ అయితే హైలైట్ అవుతారు. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక సాలిడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. ఈ సాలిడ్ కలర్ తీసుకొని ఇక్కడ కలర్ కోడ్స్ ఉంటాయి కదా, ఈ కలర్ కోడ్స్ గురించి నన్ను ప్రీవియస్ వీడియోస్లో కొంతమంది అడిగారు, బ్రో ఈ కలర్ కోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనేసి. కలర్ కోడ్స్ ఏం లేదు, జస్ట్ ఇప్పుడు నాకు గ్రీన్ కలర్ కావాలి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకొని నాకు ఏ కలర్ అయితే బెస్ట్ అనిపిస్తుందో ఆ కలర్ దగ్గర నేను పాయింట్ చేస్తూ పోతాను. పాయింట్ చేసినప్పుడు ఏ కలర్ బెస్ట్ అనిపిస్తుందో ప్రతి కలర్కి మనకు ఇక్కడ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క కోడ్ అయితే వస్తుంది. సో నేను ఈ కలర్ కోడ్స్ని ప్రీవియస్ ఆల్రెడీ పోస్టర్ క్రియేట్ చేసి ఉంటా కదా, అందులో నేను ఏ కలర్ అయితే ఫాలో అయ్యానో దాన్ని పెట్టుకొని నేను ఈ కలర్ కోడ్స్ అయితే నోట్ చేసుకున్నాను. అండ్ సెకండ్ టైం ఈ ట్యూటోరియల్ కోసం పోస్టర్ రికార్డ్ చేసేటప్పుడు అండ్ ఈ డిజైన్కి ఫస్ట్ నేను ఫాలో అయ్యే స్టెప్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ సపరేషన్. ఎందుకంటే అప్పుడే మనకు హీరో విలన్ అయితే హైలైట్ అవుతారు. సో దీనికోసం నేను ఒక సాలిడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. సాలిడ్ కలర్ తీసుకొని ఇక్కడ కలర్ కోడ్స్ ఉంటాయి కదా, ఈ కలర్ కోడ్స్ గురించి నన్ను ప్రీవియస్ వీడియోస్లో కొంతమంది అడిగారు, బ్రో ఈ కలర్ కోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోరు అనేసి. కలర్ కోడ్స్ ఏం లేదండి, జస్ట్ మనకు ఇక్కడ ఒక్కొక్క కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్కి ఈచ్ కలర్కి ఒక కోడ్ అయితే ఉంటుంది. ఈ పోస్టర్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసినప్పుడు ప్రీవియస్లీ నేను ఏ కలర్ అయితే యూజ్ చేసి ఉంటానో ఆ కలర్ కోడ్ అయితే నోట్ చేసుకొని అండ్ దెన్ సేమ్ కలర్ కోడ్ యూజ్ చేసుకొని అగైన్ ఈ పోస్టర్ని అయితే క్రియేట్ చేస్తున్నాను ట్యూటోరియల్ కోసం అనేసి. సో ఆ కలర్ కోడ్ని అయితే నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాను. ఆ కలర్ కోడ్ వచ్చేసి 025543 అండ్ క్లిక్ ఓకే. ఇప్పుడు ఈ లేయర్ని బ్లెండింగ్ ఆప్షన్స్లో హార్డ్ లైట్ అయితే పెట్టుకున్నాను. హార్డ్ లైట్ పెట్టుకున్న తర్వాత మనకు చూసినట్లయితే ఈ కలర్ మనకి ఎక్కువ డార్క్గా అప్లై అయిపోయింది. దీని ఒపాసిటీ అండ్ ఫిల్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఒపాసిటీ నేను ఒక 36% పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఈ లైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మీద అంతా కూడా మనకు ఈ కలర్ అయితే అప్లై అయిపోయింది. దీన్ని కొంచెం బ్లెండ్ చేసుకోవడం కోసం బ్యాక్గ్రౌండ్తో దానికోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి బ్లెండింగ్ ఆప్షన్స్లో
ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా! కరెంట్ లేయర్ అండ్ అండర్‌లేయింగ్ లేయర్ అనేసి. వీటిని అడ్జస్ట్ చేస్తే మనకు బ్యాక్‌గ్రౌండ్‌తో అయితే ఈ కలర్ బ్లెండ్ అవుతది. సో, దీనికోసం బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఈ బ్లెండింగ్ ఆప్షన్స్‌లో ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసినదొచ్చి కరెంట్ లేయర్ అడ్జస్ట్ చేసుకోండి. కరెంట్ లేయర్‌లో లైట్‌నెస్ ఉంది కదా! ఈ లైట్‌నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నాను. సో, ఇక్కడ మనకు డైరెక్ట్‌గా అడ్జస్ట్ చేసామంటే మనకు ఎయిదర్ మొత్తం అడ్జస్ట్ అవుతుంది. లేదా ఇలా అన్‌ఈవెన్‌గా కొంచెం హార్డ్‌గా రఫ్ ఎడ్జెస్‌తో అడ్జస్ట్ అవుతదనమాట. దీన్ని స్మూతెన్ చేయడం కోసం ఏంటంటే మనకు ఆల్ట్ ఆర్ ఆప్షన్ ప్రెస్ చేసుకుంటే ఈ పాయింట్స్ మనకు సెపరేట్ అవుతాయి. ఈ పాయింట్స్ సెపరేట్ అయిన తర్వాత వీటిని అడ్జస్ట్ చేస్తే మనకు స్మూత్‌గా అయితే అడ్జస్ట్ అవుతదనమాట. సో, దీనికి నేను ఫాలో అవుతున్న వాల్యూ ఒక 51/255 అయితే పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ క్లిక్ ఓకే. అండ్ ఇప్పుడు ఈ టాప్ పోర్షన్ ఉంది కదా! ఈ టాప్ పోర్షన్‌లో ఒక గ్రీన్ టోన్ ఉంటే బావుంటుందనిపించింది. సో, దానికోసం నేను ఇంకో సాలిడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీనికి ఒక కలర్ కోడ్ చెప్తాను. ఆ కలర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఆ కలర్ కోడ్ 00513. నేను ఈ కలర్ కోడ్ అయితే ఫాలో అయ్యాను. అండ్ దెన్ క్లిక్ ఓకే. ఇప్పుడు చూసినట్లయితే ఇది మనకు మొత్తం ఓవరాల్ పోస్టర్ అంతా అప్లై అయిపోయింది కదా! ఓన్లీ టాప్ పోర్షన్ వరకు చాలు. సో, దానికోసం ఏంటి, నేను ఈ లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ కొడితే ఇన్వర్స్ సెలక్షన్ అవుతది. ఇన్వర్స్ సెలక్షన్ అయిన తర్వాత ఇక్కడ గ్రేడియంట్ తీసుకొని గ్రేడియంట్‌లో వైట్ కలర్ పిక్ చేసుకున్నాను. పిక్ చేసుకున్న తర్వాత టాప్ నుంచి ఈ లేయర్ మాస్క్ మీద డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటే ఇలా ఒక టోన్ అయితే పడిందనమాట. అండ్ దెన్ దీని ఒపాసిటీ కొంచెం రెడ్యూస్ చేసుకుందాం. ఒక 85 వరకు. అండ్ ఇప్పుడు దీన్ని బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకి వెళ్ళేసి బ్యాక్‌గ్రౌండ్‌తో కొంచెం బ్లెండ్ చేసుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది కొంచెం హార్డ్‌గా పడింది కదా! సో, దీన్ని బ్యాక్‌గ్రౌండ్‌తో బ్లెండ్ చేయడం కోసం బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకి వెళ్ళేసి చేంజ్ చేసుకుందాం. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసామంటే ఇలా ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ కరెంట్ లేయర్ దగ్గర అప్లై చేద్దాం. కరెంట్ లేయర్ దగ్గర బ్లాక్ వచ్చి 0-20 అయితే పెట్టుకున్నాను. అండ్ లైట్‌నెస్ అలాగే వదిలేస్తున్నాను. అండ్ దెన్ అండర్‌లయింగ్ లేయర్ దగ్గర 65-240 అయితే పెట్టుకుంటున్నాను. క్లిక్ ఓకే. ఇప్పుడు మీరు చూడొచ్చు బిఫోర్ ఇలా ఉన్నింది అండ్ ఆఫ్టర్ మనకు బ్యాక్‌గ్రౌండ్‌తో బ్లెండ్ అయింది. ఇది డిఫరెన్స్ అన్నమాట. సో, దీనికోసం బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే యూజ్ చేస్తాం. ఇది కూడా నన్ను ప్రీవియస్ వీడియోస్‌లో అడిగారు. సో, మీరు చూడొచ్చు ఈ డిఫరెన్స్ అయితే. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా బ్లెండ్ చేసుకోవడం కోసమే బ్లెండింగ్ ఆప్షన్స్ మనం యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈ పైన ఒక డస్ట్ లేయర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో, దానికోసం ఏంటి, ఒక డస్ట్ పిఎన్జీ అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. దాన్నైతే లోడ్ చేసుకుంటున్నాను. ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది బ్లెండింగ్ మోడ్స్‌లోకి వెళ్ళేసి బ్లెండింగ్ మోడ్స్‌లో స్క్రీన్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత దీని యొక్క ఒపాసిటీ అండ్ ఫిల్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఒపాసిటీ ఒక 69% అండ్ ఫిల్ ఒక 65 అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కూడా మనకు చూసినట్లయితే ఇది వైట్ కలర్ ఉంది. బట్ బ్యాక్‌గ్రౌండ్ మనకు గ్రీన్ కలర్ ఉంది. సో, దీన్ని బ్యాక్‌గ్రౌండ్‌తో మిక్స్ చేయడం కోసం ఏంటంటే ఈ డస్ట్ లేయర్ మీదకి ఒక హ్యూ అండ్ సాచురేషన్ లేయర్ అయితే తీసుకుంటున్నాను. హ్యూ అండ్ సాచురేషన్ లేయర్ తీసుకొని ఆ లేయర్ మీదకి క్లిప్పింగ్ మాస్క్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కలరైజ్ మీద క్లిక్ చేస్తున్నాను. కలరైజ్ మీద క్లిక్ చేసుకొని హ్యూ ఒక 156 పెడుతున్నాను. గ్రీన్ కలర్ వరకు. అండ్ దెన్ దీని సాచురేషన్ ఒక 25 ఉంది కదా! దీన్ని ఒక 29 పెడుతున్నాను. అండ్ లైట్‌నెస్ ఒక 3 పెడుతున్నాను. సో, ఇప్పుడు మీరు చూడొచ్చు బిఫోర్ మనకు ఇలా వైట్ టోన్స్‌లో ఉన్నింది. అండ్ హ్యూ లేయర్ వేసిన తర్వాత దాని కలర్ అయితే గ్రీన్‌కి చేంజ్ అయింది. ఆల్సో ఇది మనకు పోస్టర్ మొత్తం అప్లై అయింది కదా! పోస్టర్ మొత్తం అవసరం లేదు. ఓన్లీ ఈ టాప్ పోర్షన్ వరకు ఉంటే చాలు. సో, దానికోసం ఏంటి, ఒక లేయర్ మాస్క్ క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ కొడితే ఇన్వర్స్ సెలక్షన్ అవుతది. ఇప్పుడు ఓన్లీ టాప్ పోర్షన్ వరకు డ్రా చేసుకుంటే చాలు. మేక్ ష్యూర్ ఇక్కడ మీకు వైట్ కలర్ పిక్ చేసుకోండాలి. అండ్ ఒపాసిటీ ఫ్లో చూసుకోండి. ఓకే. అండ్ దెన్ దీని మీద కొంచెం రెడ్ పౌడర్ అయితే ఇక్కడ స్ప్లాష్ అవుతున్నట్లు పెట్టుకుందాం. సో, దానికోసం ఏంటి, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న స్టాక్స్ అయితే లోడ్ చేసుకున్నాను. లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకి వచ్చేసి స్క్రీన్ పెట్టుకుంటున్నాను. స్క్రీన్ పెట్టుకున్న తర్వాత ఇది కూడా మనకు బ్యాక్‌గ్రౌండ్‌తో బ్లెండ్ అవుతే బాగుంటుంది అనిపిస్తుంది. సో, దానికోసం ఏంటి, బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకి వెళ్ళేసి బ్లెండింగ్ ఆప్షన్స్‌లో అండర్‌లయింగ్ లేయర్ ఉంది కదా! అండర్‌లయింగ్ లేయర్‌ని ఒక 0-31 అయితే పెట్టుకుంటున్నాను. అండ్ లైట్‌నెస్ వచ్చేసి ఒక 207/3
243 అయితే పెట్టుకున్నాను. దెన్ క్లిక్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకో పౌడర్ స్టాక్ తీసుకొని దాన్ని బ్లెండింగ్ మోడ్స్లో సేమ్ స్క్రీన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు ఈ కింద పోర్షన్ ఉంది కదా, ఈ కింద పోర్షన్ చూసినట్లయితే మనం బ్లెండింగ్ మోడ్ స్క్రీన్ పెట్టుకున్నాం అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం లైట్ అని ఉండటం వల్ల ఏంటంటే ఇది సరిగ్గా బ్లెండ్ అవ్వలేదన్నమాట. సో దీనికోసం ఏంటంటే అన్ని లేయర్స్ కింద ఒక ఎక్స్పోజర్ లేయర్ తీసుకొని కింద పోర్షన్ అయితే మనం డార్క్ చేసుకుందాం. సో దానికోసం ఎక్స్పోజర్లోకి వెళ్ళేసి ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోజర్లో 0.56 పెట్టుకున్నాను అండ్ గామా కరెక్షన్ ఒక 0.73 పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు బిఫోర్ ఇలా లైట్ అండ్గా ఉన్నింది అండ్ ఎక్స్పోజర్ లేయర్ వేసిన తర్వాత కొంచెం డార్క్ అయింది. ఇది మనకు ఓవరాల్ పోస్టర్ అంతా అప్లై అయింది కదా. ఓవరాల్ పోస్టర్ అంతా పనిలేదు, ఓన్లీ ఈ రెడ్ టోన్స్ ఎక్కడ ఉందో అక్కడ వరకు చాలు. సో లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని కంట్రోల్ ఆ కమాండ్ అయి కొడితే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. అయిన తర్వాత బ్రష్ టూల్ యూస్ చేసుకొని వైట్ కలర్తో మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు పెయింట్ చేసుకుంటే చాలు. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు సెలెక్ట్ కలర్స్ యూస్ చేసుకొని ఈ కలర్ టోన్స్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. సో దానికోసం ఒక సెలెక్ట్ కలర్ లేయర్ తీసుకున్నాను. లేయర్ తీసుకున్న తర్వాత మేజర్లీ మనకి ఇక్కడ కలర్స్ ఏమున్నాయి, రెడ్ అండ్ గ్రీనే కదా, వీటిని అడ్జస్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ రెడ్స్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. మేక్ షూర్ ఇక్కడ రిలేటివ్ పెట్టుకోవాలి, అబ్జల్యూట్ కాదు. అబ్జల్యూట్ పెట్టాలంటే ఏంటంటే మనకు అడ్జస్ట్ చేసినప్పుడు కొంచెం కలర్ అయితే థిక్గా వచ్చి అప్లై అయిపోతుంది అనమాట. సో మనకు రిలేటివ్ పెట్టుకున్నామంటే కొంచెం ఒరిజినల్ టోన్స్తో బ్లెండ్ అయినట్టు కలర్స్ అయితే అప్లై అవుతాయి. సో రిలేటివే పెట్టుకోండి. రిలేటివ్ పెట్టుకొని ఫస్ట్ సియాన్స్ అయితే అడ్జస్ట్ చేద్దాం. సియాన్స్లో మనం డిక్రీజ్ చేసుకుంటూ పోతే రెడ్ వాల్యూస్ అయితే పెరుగుతుంది. సియాన్స్ -10 పెట్టుకుంటున్నాను అండ్ దెన్ మెజెంటా ఒక 8 అండ్ ఎల్లోస్ -18 అండ్ బ్లాక్స్ ఒక 34. గ్రీన్స్లోకి వెళ్ళేసి గ్రీన్స్లో సియాన్స్ -19 మెజెంటా 23 అండ్ ఎల్లోస్ -14. క్లిక్ ఓకే. ఇక్కడ ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ ఒక ఎల్లో టోన్ అయితే వేసుకుందాం. సో దానికోసం ఏంటి, ఒక సాలిడ్ కలర్ తీసుకొని సాలిడ్ కలర్స్కి వెళ్ళి సాలిడ్ కలర్ తీసుకొని నేను ఒక కలర్ కోడ్ చెప్తాను, ఆ కలర్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. E7D188 అండ్ క్లిక్ ఓకే. అండ్ దీని ఒపాసిటీ ఒక 54 పెట్టుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఫిల్ ఒక 84 అండ్ దీన్ని ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళేసి బ్లెండింగ్ ఆప్షన్స్లో మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. బ్లెండింగ్ ఆప్షన్స్లో ఫస్ట్ కరెంట్ లేయర్ దగ్గరికి వచ్చేసి 0/76 అండ్ ఇక్కడ వైట్నెస్ వచ్చేసి 211/255. ఇక్కడ అండర్లైన్ లేయర్లో 0/110 పెట్టుకుంటున్నాను అండ్ వైట్నెస్ వచ్చేసి 180/255 పెట్టుకున్నాను. దెన్ క్లిక్ ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని ఓన్లీ సెంటర్ పార్ట్ చాలు. సో దానికోసం కంట్రోల్ ఆర్ కమాండ్ అయి కొడితే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. ఓన్లీ ఇక్కడ ఈ సెంటర్ పార్ట్లో ఒక డాట్లో డ్రా చేసుకుంటే చాలు. ఓకే, అండ్ దీన్ని బ్లెండింగ్ మోడ్స్లోకి వెళ్ళేసి హాట్ లైట్ అయితే పెట్టుకున్న తర్వాత అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఈ రెడ్కి గ్రీన్ లేయర్కి మధ్యలో కొంచెం బ్లాక్నెస్ అయితే ఉంది కదా, దీన్ని కూడా రెడ్యూస్ చేసుకుందాం. సో దానికోసం ఇంకో సాలిడ్ కలర్ తీసుకొని ఆ సాలిడ్ కలర్కి నేను కలర్ కోడ్ చెప్తాను, ఆ కలర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి. D9A470. దీన్ని క్లిక్ ఓకే. ఇప్పుడు దీన్ని బ్లెండింగ్ మోడ్స్లోకి వెళ్ళేసి బ్లెండింగ్ మోడ్స్లో సాఫ్ట్ లైట్ అయితే పెట్టుకున్న తర్వాత లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని కంట్రోల్ కమాండ్ అయి కొడితే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. ఓన్లీ ఈ ఏరియా వరకు డ్రా చేసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ సాచురేషన్ ఉంది కదా, ఆ సాచురేషన్ కంట్రోల్ చేయడం కోసం ఏంటంటే నేను ఒక గ్రైండ్ మ్యాప్ అయితే తీసుకోవాలంటున్నాను. సో గ్రైండ్ మ్యాప్స్కి వెళ్ళేసి ఒక బ్లాక్ అండ్ వైట్ గ్రైండ్ మ్యాప్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ లొకేషన్ 0 దగ్గర బ్లాక్ కలర్ అండ్ లొకేషన్ 100 దగ్గర వైట్ కలర్. ఈ గ్రైండ్ మ్యాప్ తీసుకొని దీన్ని ఒపాసిటీ అయితే కొంచెం రెడ్యూస్ చేసుకుందాం. 20% పెట్టుకుంటున్నాను. దెన్ క్లిక్ ఓకే. ఇంకొంచెం ఒక 16%. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా, ఈ సెంటర్ పార్ట్ అయితే మనం కొంచెం హైలైట్ చేసుకుందాం. సో దానికోసం నేను గ్రేడ్ మ్యాప్ అయితే క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఆ గ్రేడ్ మ్యాప్కి మీకు ఆ గ్రేడ్ మ్యాప్లో కలర్ కోడ్ లొకేషన్ అండ్ కలర్ కోడ్ చెప్తాను. సో దాన్ని యూస్ చేసుకొని
మీరు గ్రేడియంట్ మ్యాప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లొకేషన్ 0 దగ్గర 6C4922 ఈ కలర్ కోడ్ అండ్ లొకేషన్ 34 దగ్గర B48120 ఈ కలర్ కోడ్ అండ్ దెన్ లొకేషన్ 66 దగ్గర F7D698 ఈ కలర్ కోడ్ అండ్ లొకేషన్ 100 దగ్గర వైట్ కలర్. క్లిక్ ఓకే. ఇప్పుడు దీన్ని బ్లెండింగ్ మోడ్స్లోకి వెళ్ళేసి సాఫ్ట్ లైట్ పెట్టుకుంటాం. సాఫ్ట్ లైట్ పెట్టుకున్న తర్వాత దీని ఒపాసిటీ ఒక 57% పెట్టుకుంటాం. అండ్ నౌ దీన్ని బ్యాక్గ్రౌండ్తో అయితే బ్లెండ్ చేసుకుందాం. సో దానికోసం బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళేసి బ్లెండింగ్ ఆప్షన్స్లో అండర్లయింగ్ లేయర్ దగ్గర బ్లాక్ పాయింట్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. దీన్ని 0 to ఒక 153 పెట్టుకున్నాను. దెన్ క్లిక్ ఓకే. ఇప్పుడు మనకి ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం అప్లై అయింది కదా, సో ఓన్లీ ఈ సెలెక్టెడ్ పోర్షన్ వరకు అప్లై అయితే చాలు. సో దానికోసం ఏంటి, నేను ఆల్రెడీ ఇక్కడ ఈ లేయర్ మీద లేయర్ మాస్క్ అయితే అప్లై చేస్తున్నాను కదా, సో దీన్ని ఆల్ట్ ఆర్ ఆప్షన్ ప్రెస్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే ఈ లేయర్ మీదకి ఆ లేయర్ మాస్క్ అయితే రీప్లేస్ అవుతుంది అనమాట. అండ్ దెన్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ పేపర్స్ అయితే అప్లై చేసుకుందాం. సో దానికోసం నేను ఆల్రెడీ కలర్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను, ఆ లేయర్ని అయితే లోడ్ చేసుకున్నాను. దెన్ క్లిక్ ఓకే. ఓకే, ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ఇప్పుడు మనం ఈ స్టిల్ని అయితే ఎన్హాన్స్ చేసుకుందాం. సో దీనికోసం ఫిల్టర్స్లోకి వెళ్ళేసి ఫిల్టర్స్లో కెమెరా రా ఫిల్టర్లో నేను కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తాను, మీరు యాస్టీస్ ఫాలో అవ్వండి. కెమెరా రా ఫిల్టర్లో ఫస్ట్ ఏంటంటే హైలైట్స్ని కొంచెం రెడ్యూస్ చేసుకుందాం -14 వరకు. అండ్ నెక్స్ట్ షాడోస్ ఒక 41%. అండ్ నెక్స్ట్ వైట్స్ కొంచెం రెడ్యూస్ చేసుకుందాం -5%. నెక్స్ట్ బ్లాక్స్ను కూడా కొంచెం రెడ్యూస్ చేసుకుందాం -22. అండ్ నెక్స్ట్ టెక్స్చర్ ఒక 21%, క్లారిటీ ఒక 3%, డయాజ్ వాల్యూస్ ఒక 4%, నెక్స్ట్ హైలైట్స్ ఒక 7%. అండ్ ఇక్కడ కలర్ మిక్సర్లో సాచురేషన్స్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ రెడ్ ఒక 32% అండ్ ఆరెంజెస్ ఒక 3%. అండ్ నెక్స్ట్ ఆక్వాస్ ఒక 23%, నెక్స్ట్ బ్లూస్ ఒక 29, పర్పుల్స్ ఒక -13 అండ్ మెజెంటాస్ 9%. దెన్ క్లిక్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్టిల్కి లైటింగ్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. సో దీనికోసం ఫస్ట్ కర్వ్స్లోకి వెళ్ళేసి కర్వ్స్లో దీన్ని ఫస్ట్ ఈ లేయర్ మీదకి అయితే క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మిడ్ టోన్స్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాను ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర. ఇప్పుడు మనకు షాడోస్ అండ్ మిడ్ టోన్స్ దగ్గర ఉన్న పాయింట్స్ని అడ్జస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ పాయింట్ పెట్టుకొని దీని అయితే షాడోస్ని కొంచెం బూస్ట్ చేసుకున్న తర్వాత మిడ్ టోన్స్ని లిటిల్ బిట్. అండ్ నౌ ఇప్పుడు హైలైట్స్ని అయితే కొంచెం బూస్ట్ చేసుకున్నాను. దెన్ క్లిక్ ఓకే. ఇప్పుడు ఇది మనకు చూసినట్లయితే ఓవరాల్ స్టిల్ మొత్తం అప్లై అయింది కదా, ఓన్లీ మనకు ఈ ఎడ్జెస్లో అలా ఉంటే చాలు. సో దానికోసం లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని కంట్రోల్ అలా కమాండ్ కొడితే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు మనకు ఈ స్టిల్లో ఎక్కడెక్కడైతే డార్క్గా అనిపిస్తుందో అక్కడంతా కొంచెం డ్రా చేసుకుందాం. ఫ్లోని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత హెయిర్స్ మీద అండ్ ఫేసెస్ ఓకే. అండ్ నౌ ఇంకో కర్వ్ లేయర్ తీసుకొని మనం ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్కి లైటింగ్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని ఈ లేయర్ మీద క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్న తర్వాత లైటింగ్ అయితే కొంచెం రెడ్యూస్ చేసుకున్న తర్వాత నౌ లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఆర్ ఐ కొడితే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. అయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా రీటచ్ చేసుకుందాం. సో మేజర్లీ ఇక్కడ డార్క్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్లో అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు ఈ పోస్టర్ చూసినట్లయితే పోస్టర్ బ్యాక్గ్రౌండ్ మనకు ఇక్కడ రెడ్ పౌడర్ వేసాం కదా, ఈ రెడ్ పౌడర్ యొక్క లైటింగ్ అనేది ఈ స్టిల్ మీద పడుతుంటే మనకి ఇది బ్యాక్గ్రౌండ్తో బ్లెండ్ అయినట్లు ఉంటుంది. సో దానికోసం ఏంటంటే నేను ఒక సాలిడ్ కలర్ తీసుకొని నేను ఒక కలర్ కోడ్ చెప్తాను, ఆ కలర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి. BD1C
2 1 దెన్ క్లిక్ ఓకే. ఇప్పుడు ఈ లేయర్ని రైట్ క్లిక్ ఇచ్చి మనకు స్టిల్ మీద క్లిప్పింగ్ మాస్క్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బ్లెండింగ్ మోడ్స్లో కలర్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దెన్ అగైన్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్ చూస్ చేసుకొని ఈ కలర్ని ఈ స్టిల్ మీదకి అయితే బ్లెండ్ చేసుకుందాం. సో ఫస్ట్ కరెంట్ లేయర్ దగ్గర బ్లాక్ పాయింట్స్ అడ్జస్ట్ చేద్దాం 0 to 52 అండ్ దెన్ అండర్లైన్ లేయర్ దగ్గర 0 to ఒక 68%. దెన్ క్లిక్ ఓకే. ఇప్పుడు మనము ఈ లేయర్ మీద ఏం వర్కౌట్ చేయట్లేదు. ఇంకొక లేయర్ క్రియేట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని 2 లేయర్స్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఈ లేయర్ని అయితే ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకో సాలిడ్ కలర్ తీసుకున్నాను. ఇంకో సాలిడ్ కలర్ తీసుకొని దీని కలర్ కోడ్ వచ్చేసి B9080E. క్లిక్ ఓకే. దీన్ని సేమ్ రైట్ క్లిక్ ఇచ్చి స్టిల్ మీద క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బ్లెండింగ్ మోడ్స్లో లీనియర్ లైట్ పెట్టుకుంటున్నాను. లీనియర్ లైట్ పెట్టుకున్న తర్వాత దీన్ని బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి ఈ కలర్ ఫోటో మీద బ్లెండ్ అయ్యేలాగా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. అండర్లైన్ లేయర్ దగ్గర బ్లాక్నెస్ వచ్చి ఒక 4/67 పెట్టుకుంటున్నాను అండ్ క్లిక్ ఓకే. ఇప్పుడు మనకు ఈ ఫోటో మీద ఈ కలర్ని ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా డ్రా చేసుకుందాం. ఫస్ట్ లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని ఇన్వర్స్ సెలెక్షన్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం బ్రష్ టూల్ యూస్ చేసుకొని వైట్ కలర్ పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకున్న తర్వాత నాకు ఈ లైటింగ్ అనేది ఎక్కడెక్కడ కావాలి స్టిల్ మీద అక్కడంతా డ్రా చేసుకుంటున్నాను. మీరు యాస్టిస్ ఫాలో అయితే చాలు. ఫ్లో అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఫస్ట్ హెయిర్ మీద మనకు ఎంత సైజుకి కావాలో అంత సైజు వరకు బ్రష్ సైజ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ డ్రా చేసుకుంటూ పోవాలన్నమాట. అప్పుడే మనకు పర్ఫెక్ట్ బ్లెండింగ్ అయితే వస్తుంది. మీరు డ్రాయింగ్ కరెక్ట్గా రావట్లేదంటే ప్రాక్టీస్ చేసే కొద్దికి మీకు పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది అనమాట. ఈ లైటింగ్ ఎక్కడెక్కడ డ్రా చేయాలనేది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీరు లైట్ థియరీ అయితే క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ ఈ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ని లైటింగ్ బేస్ చేసుకుంటే ఒక లైట్ ఆన్ అయినప్పుడు ఒక పర్సన్కి ఎటు సైడ్ రిఫ్లెక్షన్స్ పడతాయి. అది మీరు క్లియర్గా తెలుసుకున్నారంటే ఈ డ్రాయింగ్ అయితే ఈజీ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి పడినప్పుడు రిఫ్లెక్షన్స్ అనేవి ఇటు సైడ్ పడుతుంది. ఇక్కడ నుంచి లైటింగ్ పడినప్పుడు రిఫ్లెక్షన్స్ అనేది ఇక్కడంతా పడుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని అయితే నేను డ్రా చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఇందాక దీని కింద లేయర్ని మనం కలర్తో బ్లెండ్ చేసుకున్నాం కదా, ఆ లేయర్ మీద వర్కౌట్ చేద్దాం. ఈ లేయర్ని ఆన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ కొడితే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా డ్రా చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనకి ఏమంటే ఇందాక లీనియర్ లైట్ పెట్టుకున్నప్పుడు ఈ లైటింగ్ అంతా కరెక్ట్గా రాలేదు. సో దాని కింద కలర్ బ్లెండింగ్ మోడ్ పెట్టుకుంటే మనకు కొంచెం పర్ఫెక్ట్నెస్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ మనకు చూసినట్లయితే కట్ లాగా లేదనమాట. సో ఇలాంటి ఏరియాస్ ఎలా డ్రా చేయాలంటే ఫస్ట్ పెన్ టూల్ తీసుకొని మనకు ఈ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్ మొత్తం మనం డ్రా చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. నౌ
ఇప్పుడు దీని మీద డ్రా చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు దీని మీద ఇంకో కర్వ్ లేయర్ తీసుకొని లైటింగ్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని లేయర్ మీద క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ షాడోస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను అండ్ మిడ్ టోన్స్ అవి పెంచుకుంటున్నాను. ఆల్సో హైలైట్స్. అండ్ ఇప్పుడు దీన్ని ఓవరాల్ స్టిల్ మీద అప్లై చేసుకున్నాను ఎక్సెప్ట్ ఫేస్ మీద అయితే ఎరేజ్ చేసుకున్నాను. అండ్ కొన్ని ఏరియాస్ అయితే ఇంకా హైలైట్ అయిపోయింది, సో అదంతా కూడా ఎరేజ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో కర్వ్ లేయర్ తీసుకొని దీన్ని లేయర్ మీదకి అయితే క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మిడ్ టోన్స్ పెంచుకొని మనం ఇప్పుడు దీని మీదకి డాట్స్ అయితే అప్లై చేసుకుందాం ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా. సో లేయర్ మాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను, కంట్రోల్ ఆర్ కమాండ్ అయి కొడితే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. నాకు ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా డ్రా చేసుకుంటున్నాను. మేక్ షూర్ ఇక్కడ మనకు వైట్ కలర్ పిక్ చేసుకోండి అండ్ ఫ్లో అనేది అడ్జస్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని డ్రా చేసుకుంటున్నాం. ఓన్లీ ఎక్కడైతే మనకు మిడ్ టోన్స్ అండ్ హైలైట్ ఏరియాస్ ఉంటాయో అక్కడంతా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మనం సెలెక్టివ్ కలర్స్ తీసుకొని కలర్స్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. సో సెలెక్టివ్ కలర్స్కి వెళ్ళేసి ఫస్ట్ దీన్ని స్టిల్ మీదకి అయితే క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫస్ట్ రెడ్స్లోకి వెళ్ళేసి సియాన్స్ ఒక -18 పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మెజెంటా ఒక 5%. నెక్స్ట్ ఎల్లోస్లోకి వెళ్ళేసి ఎల్లోస్లో సియాన్స్ -52 పెట్టుకున్నాను అండ్ మెజెంటా -46, ఎల్లోస్ ఒక -29 అండ్ బ్లాక్స్ -15. నెక్స్ట్ గ్రీన్స్లోకి వెళ్ళేసి గ్రీన్స్లో సియాన్స్ ఒక 21 పెట్టుకుంటున్నాను అండ్ మెజెంటా -1 అండ్ ఎల్లోస్ -47. అండ్ నెక్స్ట్ బ్లూస్లోకి వెళ్ళేసి బ్లూస్లో సియాన్స్ ఒక 15% పెట్టుకున్నాను అండ్ మెజెంటా -9 అండ్ నెక్స్ట్ ఎల్లోస్ ఒక 4 అండ్ బ్లాక్స్ ఒక -11% వరకు డిక్రీజ్ చేసుకున్నాను. దెన్ ఓకే, ఇప్పుడు మనకు ఈ ఫోటో మీద ఈ రెడ్ లైటింగ్ వేసాం కదా, ఈ రెడ్ లైటింగ్ కొన్ని ఏరియాస్లో మనకు కరెక్ట్గా అప్లై అవ్వలేదు అనమాట. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏంటంటే ఒక గ్రేడ్ మ్యాప్ తీసుకున్నాను. గ్రేడ్ మ్యాప్ తీసుకొని ఫస్ట్ స్టిల్ మీద క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ గ్రేడ్ మ్యాప్ మీద క్లిక్ చేసుకొని దీన్ని అయితే ఎడిట్ చేసుకోబోతున్నాను. నేను ఒక్కొక్క లొకేషన్ దగ్గర ఒక్కొక్క కలర్ కోడ్ చెప్తాను, ఆ కలర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి. లొకేషన్ 0 దగ్గర 040404 ఈ కలర్ కోడ్ క్లిక్ ఓకే. అండ్ లొకేషన్ 67 దగ్గర F13232 ఈ కలర్ కోడ్ క్లిక్ ఓకే. అండ్ లొకేషన్ 28 దగ్గర D3 1A 1D ఈ కలర్ కోడ్ అండ్ లొకేషన్ 100 దగ్గర వైట్ క్లిక్ ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని బ్లెండింగ్ మోడ్స్లో మనం లీనియర్ లైట్ అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి అండర్లయింగ్ లేయర్ దగ్గర బ్లాక్ పాయింట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. బ్లాక్ పాయింట్ మీద క్లిక్ చేసుకొని ఒక 104/135 అయితే పెట్టుకుంటున్నాను. దెన్ అండ్ వైట్ పాయింట్స్ వచ్చేసి 114/255 అయితే పెట్టుకుంటున్నాను. క్లిక్ ఓకే. ఇప్పుడు లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని కంట్రోల్ ఆర్ కమాండ్ అయి కొడితే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. అయిన తర్వాత
బ్రష్ తీసుకొని మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడైతే డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్లో అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఫస్ట్ హెయిర్ మీద, నెక్స్ట్ ఈ ఫ్లవర్స్, ఓకే. అండ్ ఇప్పుడు ఓవరాల్గా పైన ఒక బ్లాక్ అండ్ వైట్ గ్రేడ్ మ్యాప్ అయితే తీసుకోపోతాను. తీసుకొని ఫస్ట్ లొకేషన్ 0 దగ్గర బ్లాక్ కలర్ అండ్ లొకేషన్ 100 దగ్గర వైట్ కలర్ పెట్టుకున్నాను. దీన్ని ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. బ్లాక్నెస్ కూడా కొంచెం రెడ్యూస్ చేసుకుందాం. ఈ కలర్ కోడ్ అయితే పెట్టుకోండి 050505. దెన్ క్లిక్ ఓకే. ఇప్పుడు దీన్ని బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి సాఫ్ట్వేర్ అయితే పెట్టుకున్నాను. సాఫ్ట్వేర్ బ్లెండింగ్ మోడ్ పెట్టుకొని లేయర్ మాస్క్ మీద క్లిక్ చేశారంటే కంట్రోల్ ఆర్ కమాండ్ అయి కొడితే ఇన్వర్స్ సెలక్షన్ అవుతుంది. ఇన్వర్స్ సెలక్షన్ అయిన తర్వాత పెయింట్ బ్రష్ తీసుకొని మనకు వైట్ కలర్ పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కింద పోర్షన్స్ ఉన్నాయి కదా, ఈ కింద పోర్షన్స్ మరి ఎక్కువ హైలైట్ అయినట్లు అనిపించింది. సో అక్కడ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఈ ఎడ్జెస్లో. అండ్ ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ కింద ఉంది కదా, ఈ పౌడర్ వీళ్ళ మీద కూడా పడుతున్నట్లు ఒక రెడ్ స్ప్లాష్ అయితే వేసుకుందాం. సో దానికోసం నేను ఆల్రెడీ ఒక రెడ్ స్ప్లాష్ అయితే పెట్టుకున్నాను. దాన్ని అయితే లోడ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత సేమ్ బ్లెండింగ్ ఆప్షన్స్లో స్క్రీన్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీని ఒపాసిటీ ఒక 67% పెట్టుకున్నాను. దెన్ క్లిక్ ఓకే. అండ్ ఫిల్ కూడా కొంచెం తగ్గించుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీని మీద ఇంకొక ఎక్స్పోజర్ లేయర్ అయితే తీసుకుంటున్నాను. ఎక్స్పోజర్లోకి వెళ్ళేసి ఎక్స్పోజర్లో ఎక్స్పోజర్ వాల్యూ 0.39 పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ గామా వాల్యూ 0.84 పెట్టుకుంటున్నాను. దెన్ ఓకే. ఇప్పుడు లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని కంట్రోల్ ఆర్ కమాండ్ అయి కొడితే ఇన్వర్స్ సెలక్షన్ అవుతుంది. ఇప్పుడు మనకు ఓవరాల్ ఫోటో మీద కాకుండా ఓన్లీ ఎడ్జెస్ మీద మాత్రం డ్రా చేసుకుందాం. సో ఎక్కడెక్కడ హైలైట్ కావాలో అక్కడంతా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఓవరాల్గా దీని మీద అయితే ఒక లట్ ఫైల్ అయితే అప్లై చేసుకుందాం. సో దానికోసం కలర్ లుక్ కప్స్లోకి వెళ్ళేసి కలర్ లుక్ కప్స్లో 3 స్ట్రిప్ అనేసి ఒక లట్ ఫైల్ ఉంటుంది. ఈ లట్ ఫైల్ మనకు అన్ని ఫోటోషాప్ వర్షన్స్లో అవైలబిలిటీ ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేసుకొని అప్లై చేసుకున్నాం. చేసుకున్న తర్వాత దీని ఒపాసిటీ అయితే ఒక 80% వరకు పెట్టుకుందాం. మరి ఓవర్గా కాకుండా కొంచెం ఉండేలాగా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఓవరాల్ పోస్టర్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని మనం ఒక కాపీ లేయర్ అయితే క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే చేసుకుందాం. స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు కలర్ గ్రేడింగ్ అండ్ లైటింగ్స్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. సో దానికోసం ఫిల్టర్లోకి వెళ్ళేసి కెమెరా రా ఫిల్టర్. కెమెరా రా ఫిల్టర్లో ఫస్ట్ కాంట్రాస్ట్ అయితే పెంచుకుంటున్నాను. అండ్ హైలైట్స్ ఒక -2% వరకు తగ్గిస్తున్నాను. దెన్ టెక్స్చర్ ఒక 10% అండ్ క్లారిటీ ఒక 8% అండ్ ఏజ్ వాల్యూస్ కూడా ఒక 8%. నౌ ఇప్పుడు ఇక్కడ కలర్ మిక్సర్లోకి వచ్చేసి హ్యూ వాల్యూస్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ హ్యూస్లో ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ వాల్యూస్ అయితే ఒక 19% పెంచుకుంటున్నాను. అండ్ దెన్ ఎల్లోస్ -1% డిక్రీస్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్స్ ఒక 3% అండ్ ఆక్వాస్ -11%. అండ్ నెక్స్ట్ సాచురేషన్కి వెళ్ళేసి సాచురేషన్లో అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. సాచురేషన్లో ఫస్ట్ రెడ్స్ ఉన్నాయి కదా, రెడ్స్ అయితే డిక్రీస్ చేసుకుందాం -3%. అండ్ దెన్ బ్లూస్ అయితే ఒక -10% పెట్టుకుందాం. నెక్స్ట్ దీని తర్వాత ఎల్లోస్ ఉన్నాయి కదా, ఎల్లోస్ ఒక 1% పెట్టుకున్నాను. అండ్ ఆరెంజెస్ ఒక 4% పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కింద కలర్ గ్రేడింగ్ ఉంది కదా, కలర్ గ్రేడింగ్లో మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ మిడ్ టోన్స్లోకి వచ్చేసి హ్యూ వాల్యూ మనకు ఒక 69 పెట్టుకుంటున్నాను.
ఎల్లోకి దగ్గరలో. అండ్ దీని సాచురేషన్ వచ్చేసి ఒక 12% పెట్టుకుంటాను. నెక్స్ట్ హైలైట్స్లోకి వచ్చేసి హైలైట్స్ యొక్క హ్యూ వాల్యూ ఒక 186 పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీని సాచురేషన్ లెవెల్స్ ఒక 10 పెట్టుకుంటున్నాను. అండ్ బ్లెండింగ్ మోడ్స్లో బ్లెండింగ్ వాల్యూస్ ఒక 81 పెట్టుకుంటున్నాను. అండ్ బ్యాలెన్స్ -60 పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్యాలిబ్రేషన్కి వచ్చేసి క్యాలిబ్రేషన్లో మనకు ఈ రెడ్ అండ్ గ్రీన్ వాల్యూస్ అండ్ బ్లూ వాల్యూస్ అయితే మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో దానికోసం ఫస్ట్ రెడ్స్లో హ్యూ వాల్యూ వచ్చి -3% పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీని సాచురేషన్ కూడా ఒక -1% పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ గ్రీన్లోకి వచ్చేసి గ్రీన్లో హ్యూ వాల్యూ ఒక 2% పెట్టుకుంటున్నాను. సాచురేషన్ -8 పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బ్లూ వాల్యూస్కి వచ్చేసి బ్లూ వాల్యూలో హ్యూ వాల్యూ ఒక 6 పెట్టుకుంటున్నాను. అండ్ సాచురేషన్ 3 పెట్టుకుంటున్నాను. దెన్ క్లిక్ ఓకే. ఇప్పుడు మనకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే చూడొచ్చు. బిఫోర్ కొంచెం డల్ ఉండింది, తర్వాత అయితే కొంచెం ఎన్హాన్స్ అయింది. దీని తర్వాత దీన్ని ఒక ఒపాసిటీ మనకు కొంచెం రెడ్యూస్ చేసుకుందాం, మరీ ఓవర్గా లేకుండా కొంచెంగా అప్లై అవుతుంది. సో ఒక 85% పెట్టుకున్నాను. దెన్ క్లిక్ ఓకే. ఇప్పుడు మనకు ఓవరాల్ పోస్టర్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. దీని మీద కొన్ని ఫైర్ స్పాట్స్ అయితే యాడ్ చేసుకుందాం. సో దానికోసం ఏంటంటే నేను ఆల్రెడీ ఫైర్ స్టాక్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. దాన్ని అయితే లోడ్ చేసుకున్నాను. లోడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్స్లో స్క్రీన్ పెట్టుకుంటున్నాను. ఇది చూసినట్టయితే మనకు ఈ ఫోటో మీద అంతా కూడా అప్లై అయిపోయింది కదా, ఈ ఫేసెస్ మీద అంతా కూడా. సో దీన్ని అయితే ఎరేజ్ చేసుకుందాం. సో దానికోసం ఒక లేయర్ మాస్క్ అప్లై చేస్తున్నాను. లేయర్ మాస్క్ అప్లై చేసుకున్న తర్వాత కలర్స్ బ్లాక్ కలర్ పిక్ చేసుకున్నాను. బ్లాక్ కలర్ పిక్ చేసుకొని నాకు ఎక్కడెక్కడైతే వద్దో ఫ్లో అడ్జస్ట్ చేసుకొని అక్కడంతా ఎరేజ్ చేసుకుంటున్నాను. సో మనకేంటంటే ఫోటో మీద లేకుండా అవుట్ సైడ్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్లీ మనకు గ్రెయిన్స్ అయితే అప్లై చేసుకుందాం. గ్రెయిన్ స్టాక్ లోడ్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్స్లో ఓవర్లే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీని యొక్క ఒపాసిటీ ఒక 80% పెట్టుకుంటున్నాను. దెన్ క్లిక్ ఓకే. సో ఇప్పుడు మనకు ఓవరాల్గా పోస్టర్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. దీని మీద టైటిల్ లోగోస్ అయితే ప్లేస్ చేసుకుందాం. సో దానికోసం ఏంటంటే టైటిల్ లోగోస్ అని నేను ఆల్రెడీ ఒక పిహెచ్డీలో సేవ్ చేసుకున్నాను. ఈ పిహెచ్డీలో ఈ లోగోస్ లేయర్ అయితే కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఈ ఫోటో మీదకి పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత మనకు మీరు చూడొచ్చు పోస్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మన ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. ఇది మనం తీసుకున్న స్టిల్ అండ్ ఇది మనకు వచ్చిన ఫైనల్ అవుట్పుట్. దిస్ ఈజ్ బిఫోర్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. గైస్, మీలో ఉన్న ఫోటోషాప్ నేర్చుకుంటున్నారా? నేను ఫోటోషాప్ ఆన్లైన్ క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపించిన వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. నేను మీకు ఈ కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను. ఈ వీడియో ఇంతతో సమాప్తం. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్.